అయితే రీసెంట్‌గా ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి సింగపూర్‌లో ప్రమాదం జరిగింది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి అవునవును. ప్రమాదం జరిగింది. అంతా సేఫ్ అయింది. ఇప్పుడంతా బానే ఉన్నారు. కానీ ఆహ్, కళ్యాణ్ గారి వైఫ్ అన్నలజనవ తిరుపతిలో గుండు కొట్టించుకోవడం పట్ల చాలామంది చాలా రకరకాల కామెంట్స్ చేశారు. కొంతమంది పార్టీ నాయకులు. మీకేమనిపించింది? అవి విన్నప్పుడు గాని, అవి చూసినప్పుడు గాని, ఎందుకంటే ఒక ఒక అమ్మాయి మీద అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కామెంట్స్ చేసిన వాళ్ళకి ఏదో చెప్పుతో కొట్టాలి. హ్మ్. అన్నా లెజ్నోవా అనే ఆమె రష్యన్. హ్మ్. పుట్టుకతోనే క్రిస్టియన్. హ్మ్. వాళ్ళ కొడుకుని సింగపూర్‌లో చదివిస్తుంది. ఆమె హ్మ్. కూడా సింగపూర్‌లో చదువుకుంటుంది. హ్మ్. ఓకే. మాస్టర్స్ డిగ్రీ. హ్మ్. ఆ క్రమంలో ఏదో ఆ స్కూల్‌లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యి స్కూల్ తగలబడిపోయింది. పాపం హ్మ్. మా అబ్బాయి బాగా హ్మ్. ఇంజ్యూర్ అయ్యాడు. హ్మ్. అప్పుడు వెంటనే చిరంజీవి గారు అందరూ ఎళ్లారు. హ్మ్. పవన్ కళ్యాణ్ అందరూను. మోడీ గవర్నమెంట్ కూడా బాగా హెల్ప్ చేసింది. హ్మ్. ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి హ్మ్. సింగపూర్‌కి కాల్ చేసి హ్మ్. బాగా హెల్ప్ చేశారు ఆయన కూడాను. హ్మ్. ఆమె అప్పుడే మొక్కుకుందట. నా హ్మ్. కొడుక్కి ఏం జరగకూడదు వెంకటేశ్వర స్వామి. హ్మ్. నేను తప్పకుండా వచ్చి నేను తలనీలాలు ఇస్తాను అని హ్మ్. చెప్పి మొక్కుకుంది. వచ్చింది 20,00,000 అంత డొనేషన్ ఇచ్చింది. హ్మ్. అన్నదానాలన్నీ ఆమె దగ్గరుండి ఆ డబ్బులతో హ్మ్. వడ్డించింది. తలనీలాలు సమర్పించుకుంది. తప్పేముందండి? మా ఇద్దరం ఉన్నాము. రంజాన్ అయితే మసీద్‌కెళ్తాము. హ్మ్. క్రిస్మస్ అయితే మేము అక్కడ చర్చ్‌కెళ్తాము. హ్మ్. తప్పేముంది? ఆమె వేరే మతస్థురాలైతే మన మతంలోకి రాకూడదా? ఏం మాట్లాడుతున్నారు ఈళ్ళంతా నిజంగాను? అన్నం తింటున్నారా? పేడ తింటున్నారా? నాకు అర్థం కావట్లా. ఆమె క్రిస్టియనే కాదని అంటలేదు. మేము క్రిస్టియన్స్ హిందూ టెంపుల్స్‌కి రాకూడదా? హిందువులు క్రిస్టియన్ టెంపుల్‌కి ఎళ్ళకూడదా? నిజంగా అసలు మన భారతదేశం ఎటెళ్ళిపోతుందో నాకే అర్థం కావడం లేదండి. హ్మ్. ఆమె నిజంగా పెళ్లయినప్పటి నుంచి కూడాను హ్మ్. పెళ్ళాకముందు క్రిస్టియనే గానీ, పెళ్లయిన నుంచి ఆమె మన హిందూ హ్మ్. ఆచారం ఎలా ఉందో ఫాలో అవుతుంది. ఇంట్లో కూడా సారీ కట్టుకుంటది. చాలా మంచి వ్యక్తి. నిజంగా ఆమెనంటే మీ అమ్మని, మీ అక్కని, మీ చెల్లిని అన్నట్టే. మీరేం చెప్తారు దాని గురించి? చాలా మంచిదండి ఆమె. పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ చాలా మంచి దేవత. హ్మ్. ఆమె పద్ధతిగా ఉంటది. మంచిగా మాట్లాడుతది. ఆమె ఎవరైనా సరే తనని పెళ్లి చేసుకుంది పవన్ కళ్యాణ్‌ని. ఆయనతో కలిసి జీవితాంతం మంచిగుంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ చూడండి. ఓ కొడుకున్నాడు హ్యాపీగా చదివిపిసుకుంటుంది. తన ఎంబడి తోడుగా తిరుగుతుంది. ఈరోజు రేపు ఏమైంది ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నాక భర్త దగ్గరనే ఉంటారు ఎప్పటికైనా. ఆమె ఏం తప్పు చేసింది? వాళ్ళ ఆయన ఎంబడే తిరుగుతుంది. ప్రతి ఓటప్పుడు ఆయన ఎలక్షన్‌లో ఎళ్ళినప్పుడు ఎప్పుడు 24 గంటలు ఎంబడి ఉంటుంది. ఆయన చెప్పులు కూడా తీసుకొచ్చి కూడా ఆమె ఇస్తుంది. అంటే ఎంత పుణ్యం చేసుకుంటే అలాంటి భార్య దొరకొచ్చు. అవును. కానీ పవన్ కళ్యాణ్ గాని, వాళ్ళ వైఫ్‌ని గాని, వాళ్ళ పిల్లల్ని ఏమనంటే మాత్రం మేము అస్సలు సహించలేం.